సుంకాల యుద్ధం వెనుక చాలా పెద్ద కథనే ఉన్నది. అది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అది కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థను సుదృఢం చేసుకునేందుకు భారత్పై ఎడాపెడా సుంకాలు వేయడం లేదు. బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్ ఐలాండ్లో అమెరికా సైనిక స్థావర నిర్మాణానికి అంగీకరించని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం, లడఖ్లో తన సైనిక స్థావరానికి భారత్ అంగీకరించకపోవడంతో కక్షను పెంచుకున్న అమెరికా రకరకాల మార్గాల్లో భారత్ మీద దాడులు చేస్తూ ఉన్నది. ఇంధనం, దౌత్యం, రక్షణ రంగం అనే 3 వ్యూహాత్మక స్తంభాలపై భారత్ రష్యాల బంధం నిలబడి ఉన్నది. ఇటీవలి కాలంలో ఇంధన రంగంలో ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడ్డది. ఇదే అమెరికాకు కోపం తెప్పిస్తూ ఉన్నది. భారత్ చమురు దిగుమతుల్లో సుమారు 35% రష్యా నుంచే వస్తుంది. భారత్ 2021లో దాదాపు $230 కోట్ల చమురు రష్యా నుంచి కొనుగోలు చేసిందంటే ఇరు దేశాల ఇంధన బంధం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2024కు అది కాస్త $5,270 కోట్ల చేరింది. చమురు కంటే భారత్ రష్యాలు రక్షణ రంగంలో ఇచ్చిపుచ్చుకునే బంధాన్ని అవలంబిస్తున్నాయి. ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలు రష్యా నుంచి మనకు అందుతా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ రష్యా నుంచి తీసుకున్నదే. పుతిన్ తాజా పర్యటన సందర్భంగా జరిగిన రక్షణ ఒప్పందంలో S-500 గగనతల రక్షణ వ్యవస్థను భారత్ కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి జలాంతర్గామిని భారత్ లీజుకు తీసుకునే ఒప్పందం కూడా ఇదే పర్యటనలో ఖరారైనట్టు తెలుస్తున్నది.